నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లను ముఖ్యాంశాలు చేసుకుందాం. ఒకటి, మన తెలంగాణలో ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పు వెలువడ్డది. అదేంటంటే, ఒక తిప్పర్తి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యాచారం చేసినందుకు అతనికి 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను నల్లగొండ జిల్లా కోర్టు సంచలనమైన తీర్పు వెల్లడించింది. అంటే ఈ రోజు కొద్దిమంది దురహంకారులు ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తారులే, ఏం జరుగుతుందిలే అని చెప్పేసి ఒక ఖండ గౌరవంతో వాళ్ళు చేసేటువంటి కొన్ని ఇది ఒక చెంపపెట్టులాగా సంచలనమైన తీర్పు వెలువడ్డది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరగడం వల్ల చాలా వరకు ఎవరన్నా టచ్ చేయాలంటే కూడా భయపడే సందర్భాలు ఏర్పడతాయి. ఎవరినైనా ఎస్సీ ఎస్టీలను కానీ ఎవరైనా ఏ మహిళనైనా కూడా టచ్ చేయాలన్నా కూడా వాళ్ళు భయపడేటువంటి సందర్భాలను ఉంటాంటే వాళ్ళ సంఘంలో గౌరవ మర్యాదలతో బతికే విధంగా ఉంటుంది. ఈ కేసులో మాత్రం సంచలనమైన తీర్పు ఇచ్చినందుకు మాత్రం నల్లగొండ జిల్లా కోర్టుకు మాత్రం సెల్యూట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే నల్లగొండ జిల్లా కోర్టు సంచలనమైన తీర్పు పోక్సో కేసులో 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అది 51 ఏళ్ల కఠినకార శిక్ష. అంతేకాదు 85,000 రూపాయల జరిమానా కూడా విధించింది. అట్లాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం కూడా అందించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ఎక్కడ జరిగిందంటే నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందినటువంటి ఒక బాలిక పైన ఒక వ్యక్తి పైన అక్కడ ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల కఠిన కారా శిక్షను విధించిండ్రు. ఇంకోటి పోక్సో చట్టం కూడా యాడ్ అయింది. పోక్సో చట్టం యాడ్ అయినందుకు ఇంకో 20 సంవత్సరాల శిక్ష. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కూడా యాడ్ అయినందుకు 10 సంవత్సరాల శిక్ష. అట్లాగే సెక్షన్ 506 కూడా విధించినందుకు ఇంకొక సంవత్సరం. అంటే మొత్తానికి 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నందుకు ఆడ న్యాయం జరిగింది. ఎందుకంటే ఎస్టీ కదా ఏం చేస్తుందిలే, వాళ్ళు మాకేమవుతుందిలే అని చెప్పేసి వీటి అహంకారంతో పోయినటువంటి దానికి చెంపపెట్టులాగున్నది. ఎందుకంటే నువ్వు చేసేటువంటి దుర్మార్గాలకు ఇది ఒక చెంపపెట్టరా నాయన. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరులే, ఏం కాదులే అని చెప్పేసి అని అమ్మాయిల పైన నువ్వు అఘాయిత్యాలు చేయడానికి చేసినందుకు నీకు శిక్ష. ఎందుకంటే ఈ రోజు కూడా సమాజం ఆలోచించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలను అక్క చెల్లెలాగా చూడాలి. కానీ వాళ్ళపైన నీ యొక్క అహంకారాన్ని, నీ మతమాచారాలను వాళ్ళ మీద తీర్చుకోవాలంటే ఎవర్రా నాయన నువ్వు అసలు కాదు కదా. ఇది ఇచ్చినందుకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈ పోక్సో చట్టంలో ఈయనకు మొత్తం 51 సంవత్సరాల కఠినకార శిక్ష విధించడం వల్ల ఎవరైనా కూడా ఇలాంటి సంఘటనలు చేయాలని కూడా భయపడే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మహిళలు స్వేచ్ఛగా తిరగాలి, స్వేచ్ఛగా బతకాలి. ఇది మన మహిళను గౌరవించుకునే సమాజం. మహిళను గౌరవించుకునే సమాజంలో కొంతమంది కళ్ళకు కావరం ఎక్కి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి డబ్బున్నది మాగ్యం అయితే లేనట్టు ఒక అహంకారంతో చేసేటువంటి వాళ్ళకు ఇలాంటి శిక్షలు పడాలి. ఇంకోటి ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో అది కూడా త్వరగానే తేల్చేసి నిజమైన ఎవరైతే ఇలాంటి చేసిందో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాలని చెప్పేసి పడితే, ఎందుకంటే చట్టం ఉన్నది, చట్టం తొడపనిజం చేసుకుంటా పోతుంది. కాబట్టి ఈ చట్టం తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి తేల్చాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక అడుగుతా ఉన్నాం. ఈ తీర్పు ఇచ్చినందుకు నల్లగొండ జిల్లా కోర్టుకు మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తానంటారు. ఎందుకంటే ఈ రోజు మహిళలు బలహీనులు అని చెప్పేసి ఏం చేస్తారులే అని చెప్పేసి ఇలాంటి చేసే వాళ్లకు ఒక చెంపపెట్టులాగా కనపడతా ఉన్నది. ఇలాంటి మదమెక్కినటువంటి మృగాలను ఇలాంటి శిక్షలు పడితేనే ఇంకో ముందు తరాలు కూడా చేయకుండా ఉంటాయని చెప్పేసి ఒక గుణపాఠంగా ఉన్నది. ఇంకా ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. అవి కూడా త్వరలోగే తీర్పులు వెల్లడించాలని చెప్పేసి వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.